ఎవ్రీవన్. మేము మహాబలేశ్వరం వెళ్ళంగానే ఫస్ట్ అయితే స్ట్రాబెర్రీస్ ట్రై చేసాం. అక్కడ స్ట్రాబెర్రీస్ ఫేమస్. సో మేమైతే ఇలా రెడీ అయిపోయి వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. సో ఫస్ట్ అయితే మేము ఎలిఫెంట్ వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. సో ఇక్కడ అయితే కొన్ని సెటప్స్ ఉన్నాయి సో దట్ యూ కెన్ టేక్ ద పిక్చర్స్ అండ్ మెమరీస్ ఫ్రమ్ దేర్. అండ్ అక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇవన్నీ వచ్చేసి స్టాల్స్ అవన్నీ వచ్చేసి కూడా మనీకే, ఫ్రీగా అయితే ఏది ఉండదు అక్కడ. సో యూ నీడ్ టు ఇన్వెస్ట్ సమ్ మనీ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దట్. అండ్ ఇక్కడైతే మనకి వెళ్ళంగానే డెడ్ ఎండ్లో మనకి వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. వ్యూ పాయింట్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంది. ఎంత లోతున్నాయో అసలు ఒక్కొక్క కొండలు అయితే చూడటానికే చాలా భయం వేసింది. చిన్నపిల్లలతో వెళ్ళిన వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ. అండ్ ఈ వ్యూ పాయింట్ని ఎందుకు ఎలిఫెంట్ వ్యూ పాయింట్ అంటారంటే ఆ వ్యూ పాయింట్ ఎలా ఉంటుంది అని అంటే కొండలు ఎలిఫెంట్ హెడ్ తొండంలాగా ఉంటుంది. సో అందుకే దానికి ఎలిఫెంట్ వ్యూ పాయింట్ అనేది నేమ్ ఇచ్చారంట. సో చూసారు కదా ఎంత లోతు అయితే ఉందో ఒక్కొక్క కొండ. అండ్ ఇంకొక సైడ్ అయితే ఇలా వాటర్ ఫ్లోట్ అవుతున్నాయి. సో ఫైనల్గా మేము అందరం కలిసి ఒక్కొక్క పిక్స్ అయితే తీసుకున్నాము. సో మేమైతే బాలు, నేను అండ్ మా ఓనర్ ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ అయితే వచ్చారు. సో అందరం కలిసి ఒక్కొక్క పిక్ తీసుకొని నెక్స్ట్ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోయాము. బిఫోర్ దట్ వ్యూ పాయింట్ వీ వెంట్ ఫర్ బ్రేక్ఫాస్ట్. సో అక్కడైతే బ్రేక్ఫాస్ట్ మన సౌత్ ఇండియన్ని ఎక్స్పెక్ట్ చేయకండి, అంతా పావ్ బజ్జీస్ ఆ టైప్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడైతే ట్రాంపోలింగ్ పైన చిన్నపిల్లలు అంటే వాళ్ళ కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ నేనైతే ఒక క్యాండీ తీసుకొని నేను కూడా అలా ఒక స్టిల్స్ అంటే ఫోటో కోసమే తీసుకున్నాను అనుకోండి. సో ఇక్కడ అయితే చిన్నపిల్లలు అందరూ ఆడుకుంటున్నారు. ఫైనల్గా మేమైతే ఒక పిక్ తీసేసుకొని రిటర్న్ అయితే అయిపోయాము. సో రిటర్న్ అవుతున్న దారిలో మాకైతే ఈ హార్స్ రైడింగ్ కనిపించింది. సో ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చాం కదా, హార్స్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఎలా అని చెప్పేసి మేమైతే హార్స్ రైడ్ కూడా ఎక్స్పీరియన్స్ చేసాం. అండ్ ఫైనల్గా అయితే కొన్ని పిక్స్ యాజ్ యూజువల్గా వీడియోస్ పిక్స్ మెమరీస్ గ్యాదర్ చేసుకోవడానికే కదా ఆబ్వియస్గా ట్రిప్స్కి వెళ్ళేది మనం అందరం. సో ఇక్కడైతే కొన్ని వీడియోస్ పిక్స్ అవన్నీ తీసేసుకున్నాం హార్స్ తోటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము స్ట్రాబెర్రీ ఫార్మింగ్కి అయితే వెళ్ళాము. సో అక్కడైతే పిక్కింగ్ లేదు, జస్ట్ వ్యూ కోసం అని వెళ్ళాము. అండ్ అక్కడ నుంచి ఇంకొక వ్యూ పాయింట్కి వెళ్ళాము. అక్కడ ఓన్లీ వన్ వ్యూ పాయింట్ కాదు, సో అరౌండ్ 6 వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నేను మలబెర్రీ తిన్నాను. మలబెర్రీస్ అండ్ స్ట్రాబెర్రీస్ ఆర్ ఫేమస్ ఎట్ దేర్. అండ్ ఇక్కడ హిల్ స్టేషన్స్ అయితే మామూలుగా లేవు. ఒక్కొక్క వ్యూ పాయింట్ చూడడానికైతే అసలు ఎంత బాగున్నాయో, బాగడమే కాదు చాలా భయంకరంగా కూడా ఉన్నాయి. కొన్ని వ్యూ పాయింట్స్ అయితే ఎస్పెషలీ ఎడ్జ్ వరకు కూడా ఏం లేవు, బట్ ఏమంటారు ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ వ్యూని అంటే మాత్రం ఆల్మోస్ట్ అవి ఎడ్జ్ వరకు అయితే వెళ్ళాల్సిందే. సో చూసారు కదా ఎంత పెద్ద పెద్ద కొండలు ఉన్నాయంటే రియల్గా లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ప్లేసెస్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. సో ఇక్కడైతే మళ్ళీ అందరం కలిసి ఒక్కొక్క పిక్స్ అయితే తీసేసుకున్నాము. సో అక్కడ నుంచి మేమైతే నెక్స్ట్ వ్యూ పాయింట్కి వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ అన్ని వ్యూ పాయింట్స్ ఒకటేలాగా ఉంటాయి చూడటానికి, కానీ ఒక్కొక్క అంటే డిఫరెంట్గా ఉంటుంది వ్యూ మాత్రం. చూడడానికి అయితే చాలా బాగున్నాయి వ్యూస్ అన్నీ. ఫైనల్గా మేమైతే మళ్ళీ యాజ్ యూజువల్ నెక్స్ట్ వ్యూ పాయింట్కి వెళ్ళే దారిలో మాకు ఇలా ఒక ఆవిడ కనిపించారు. ఇక్కడంటే మనకి ప్యూర్ వాటర్ వస్తాయంట. తన నేమ్ గూగుల్లో సెర్చ్ చేసినా కూడా తన పిక్చర్ అన్నీ వస్తాయంట. సో ఫైనల్గా మళ్ళీ మేము యాజ్ యూజువల్గా అన్ని వ్యూ పాయింట్స్ దగ్గర ఒక్కొక్క ఫోటో కవర్ చేయాలి కనుక అందరం కలిసి అయితే ఒక ఫోటో తీసేసుకున్నాం అన్ని వ్యూ పాయింట్స్ దగ్గర. సో రిటర్న్లో మేము వచ్చేటప్పుడు ఇలా ఒక ప్లేస్ కనిపించింది, అందరం కలిసి ఫోటో దిగితే బాగుంటుందని చెప్పేసి ఒక ఫోటో అయితే తీసుకున్నాము. సో ఇది ఈ వ్యూ పాయింట్ వచ్చేసి క్యాస్టల్ రాక్ పాయింట్. అండ్ మేము రిటర్న్ అవుతున్నప్పుడు మాకు బుల్ కనిపించింది. చిన్నపిల్లలు అయితే చాలా ఎక్సైట్ అయ్యారు బికాజ్ బుల్ కదా. అండ్ అక్కడే ఇంకా అంటే మేము మార్నింగ్ టిఫిన్ చేసాము, డైరెక్ట్ ఇంకా అక్కడే లంచ్ అయిపోయింది. అండ్ అక్కడ నుంచి ఫైనల్ ఇది వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ అయితే అల్టిమేట్ అన్ని వ్యూ పాయింట్స్ కన్నా అండ్ మోస్ట్ డేంజరస్ వ్యూ పాయింట్ కూడా అది. అండ్ మేమైతే సన్సెట్ టైంలో వెళ్ళాం కదా, వ్యూ పాయింట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అండ్ సన్సెట్ టైంలో మేము అలా
ఒక కొండపైన కూర్చొని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఫొటోస్ అయితే ఎక్సలెంట్ వచ్చినాయి అసలు. చూడండి ఎంత బాగా వచ్చినాయో. అండ్ మేము అక్కడి నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు ఇలా మహాబలేశ్వరం టెంపుల్ అండ్ పంచగంగా ప్లేస్కి అయితే వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ ఫైనల్గా రిటర్న్ అవుతున్నప్పుడు మాకు ఛత్రపతి శివాజీ కనిపించారు. రిటర్న్ రూమ్కి వచ్చేసి ఇలా స్ట్రీట్ షాపింగ్ అయితే వచ్చాము. సో స్ట్రీట్ షాపింగ్ అంతా కూడా చాలా బాగుంది అక్కడ మహాబలేశ్వరం హిల్ స్టేషన్లో. అంతే.